హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి రోహిత్ అనన్య దగ్గరే ఉన్నాడు అని కన్ఫర్మ్ చేసుకొని అనన్యని ఫాలో అవుతుంది. అనన్య రోహిత్ని దాచిపెట్టిన ప్లేస్కి వెళ్తుంది. వెళ్ళి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఆనంద భైరవి కనబడుతుంది. ఒక్కసారిగా అనన్య షాక్ అవుతుంది. ఏంటి, నేను నీ వెనకాలే ఫాలో అవుతానని ఊహించలేదు కదూ. ఇప్పుడు నేను నిన్ను ట్రాప్ చేశాను అని అంటుంది ఆనంద భైరవి. వెంటనే అనన్య గట్టిగా నవ్వి, అయ్యో అత్తయ్య గారు, ఇంత ప్లాన్ చేసిన దాన్ని మీరు నన్ను ట్రాప్ చేస్తారని, నా వెనకాల ఫాలో అవుతారని నాకు తెలియదు అనుకున్నారా? మీరు నన్ను ట్రాప్ చేయడం కాదు, నేనే మిమ్మల్ని ట్రాప్ చేశాను. రేయ్ అని రౌడీలను పిలిచి తీసుకువెళ్ళండ్రా, తన్ని కిడ్నాప్ చేయండి, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని ఆనంద భైరవినే రివర్స్లో కిడ్నాప్ చేయిస్తుంది అనన్య. ఇంక నేను హ్యాపీగా నా భర్త దగ్గరికి వెళ్తాను. అసలే ఇవాళ నా భర్తకి నేను పెళ్లి రోజు జరిపించాలనుకోవటం లేదు కదా, అందుకే రోహిత్ని తీసుకొని వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పి అలా అనన్య కారులో బయలుదేరుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా దర్శన్, శరణ్య, ప్రీతి అందరూ కంగారు పడుతూ ఉంటే ఆనంద భైరవి రౌడీ దగ్గర ఫోన్ తీసుకుంటుంది. మేడం, ఇదిగోండి మేడం ఫోన్ అని చెప్పి ఇంకా ఫోన్ ఇస్తారు ఆ రౌడీ. వెంటనే ఫోన్ తీసుకొని, హలో శరణ్య, నువ్వేమీ కంగారు పడద్దమ్మా, ఇంకొక హాఫ్ అన్ అవర్లో రోహిత్ని తీసుకొని నేను ఇంటికి వస్తాను, అర్థమైందా అని కాల్ కట్ చేసి అనన్యకి కాల్ చేస్తారు ఆనంద భైరవి. ఏంటి ఆనంద గారు, ఆఖరి క్షణాల్లో నాతో మాట్లాడాలనుకుంటున్నారా అని అడుగుతుంది అనన్య. అవును, ఆఖరి క్షణాలు నాకు కాదు నీకు అని అంటుంది. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఏమంటున్నారు మీరు అని అడుగుతుంది అనన్య. పిట్ల పిచ్చుక, నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా విను. నువ్వు రౌడీలని సెట్ చేశారనుకున్నావు, రౌడీలకి నీ డబ్బులు ఇచ్చారని అనుకున్నావు కానీ అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు ఆనంద భైరవి. ఫ్లాష్ బ్యాక్లో అనన్య సెట్ చేసిన రౌడీలని కలుస్తారు ఆనంద భైరవి. తను నీకు ఎంత ఇస్తానంది అంతకి డబల్ నేనిస్తాను, కాబట్టి మీరు ఒక పని చేయాలి. అదిగో అనన్య కారు ఉంది కదా, ఆ కార్ కింద ఈ బాంబుని సెట్ చేయండి అని చెప్పి ఒక బాంబుని రౌడీకి ఇవ్వగానే రౌడీ అనన్య కార్ కిందే ఆ బాంబ్ని సెట్ చేస్తాడు. ఇంకా వెంటనే ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అయిపోతుంది అనన్య. ఇప్పుడు నువ్వు బ్రేక్ వేస్తే బాంబు పేలిపోతుంది, కాబట్టి బ్రతకాలో చావాలో నువ్వే డిసైడ్ చేసుకోవే పిల్ల పిచ్చుక అని కాల్ కట్ చేసి రోహిత్ ఎక్కడా అని అడుగుతుంది రౌడీలని. రండి మేడం అని చెప్పి ఇంకా రోహిత్ దగ్గరికి తీసుకువెళ్తారు. రోహిత్, పిన్ని అని అంటారు. నాన్న రోహిత్, నువ్వేమి కంగారు పడద్దు, ఇదంతా ఆ అనన్య వేసిన ప్లాను, అయినా దాని ప్లాన్ని నేను తిప్పికొట్టానులే. రెడీ అవు నాన్న, అక్కడ నీకోసం పాపం ప్రీతి ఎంతగానో ఎదురు చూస్తుంది, రా వెళ్దామని పాపం రోహిత్కి కొత్త బట్టలు వేసి అలా కార్లో ఇంటికి తీసుకువస్తారు ఆనంద భైరవి. రోహిత్ తిరిగి ఇంటికి రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా రోహిత్ని హక్ చేసుకుంటుంది పరుగు పరుగున వచ్చి ప్రీతి. చాలా హ్యాపీగా అందరూ చూస్తూ ఉంటే ఇంకా లీలావతి, నాన్న రోహిత్ ఎక్కడికి వెళ్ళావు నాన్న, అసలు ఏమైపోయావు అని అడుగుతుంది. అంటే అమ్మ అని రోహిత్ చెప్పబోతుంటే, అక్క ఎవరో ఫ్రెండ్ పిలిచాడంట, అందుకే వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళాడక్క, అక్కడ సిగ్నల్స్ లేవు, అందుకే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది, కాల్ కలవలేదు అని అంటుంది ఆనంద భైరవి. అయితే ఒక్క మాట నాకు చెప్పాలి కదండి అని అంటుంది ప్రీతి. సారీ ప్రీతి, చెప్పలేకపోయాను అని పాపం రోహిత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. దర్శన్, శరణ్య, ఆనంద భైరవి అందరూ రోహిత్ ప్రీతిల బాండింగ్ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే సరే అన్నయ్య, వదిన, కేక్ కట్ చేయండి అని చెప్పి ఇంకా హ్యాపీగా దర్శన్ అయితే చెప్తూ ఉంటే ఇంకా దర్శన్, శరణ్య ఇద్దరు, ఇటువైపు రోహిత్ ఏమో దర్శన్ని, శరణ్య ఏమో ప్రీతిని సెంటర్లోకి తీసుకొస్తారు. తీసుకొచ్చి ముందు పెద్ద కేక్ పెట్టి హ్యాపీ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అని రాసి ఇంకా ఇద్దరితో కేక్ కట్ చేపిస్తూ ఉంటారు దర్శన్ అండ్ శరణ్య. ఇంకా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అదే టైంకి ఇంకా మొత్తం బ్లాస్టింగ్ లైక్ పాపింగ్ అదంతా చేయడంతో అందరూ పార్టీని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కాంచన మాత్రం, ఇదేంది
వెళ్ళేటప్పుడు జాయింట్ అగ్రిమెంట్లో అందరూ కలిసి వెళ్ళారు. ఇప్పుడేమో ఆనంద భైరవి అల్లుడు గారిని తీసుకొచ్చారు. మరి మా అమ్మ ఎక్కడుంది అని ఆలోచిస్తూ ఉంటుంది కాంచన. ఇంకలా దర్శన్ అండ్ శరణ్య హ్యాపీగా చూస్తూ ఉంటే రోహిత్ ప్రీతి ఇద్దరు కేక్ ఒకరికొకరు తినిపించుకొని తర్వాత దర్శన్ శరణ్యకి తినిపించి తర్వాత లీలావతి భరద్వాజ్ అలా ఇంకా అందరికీ హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే టైంకి అనన్య మాత్రం కార్ ఆపితే ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిపోతుందోనని చెప్పి కార్ ఆపకుండా అలా తిరుగుతూ 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 ఇంకా ఊర్లన్నీ చక్కర కొడుతూ ఉంటుంది సిటీ మొత్తం. అప్పుడే కరెక్ట్గా పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆగిపోతుంది. అమ్మో, కారులో పెట్రోల్ అయిపోయినట్టుంది, కారు ఆగిపోయింది, కానీ ఇప్పుడు బాంబేమీ పేలదు కదా అని చాలా భయపడుతూ కారు అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంకా వచ్చేస్తూ ఉంటుంది అనన్య. అయ్యో, ఇల్లు చాలా దూరం ఉంది, ఇప్పుడు 10 కిలోమీటర్లు నడవాలా అని చెప్పి ఇంకా ఆయాసపడుతూ ఎప్పటికో అర్ధరాత్రి 12 o'clock 1 o'clockకి అలసిపోయి కుంటుకుంటూ అనన్య ఇంటికి వస్తుంది. ఇంకలా చూస్తూ ఉంటుంది అనన్య వైపు కాంచన. అమ్మీ, వచ్చావా? నువ్వు రాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళావమ్మీ అని అడుగుతుంది. ఆనంద భైరవి నన్ను పరుగులు పెట్టించిందమ్మా అని అంటుంది. ఏంటి, పరుగులు పెట్టించిందా? రన్నింగ్ కాంపిటీషనా అని అడుగుతుంది. అది కాదు, నా కార్ కింద బాంబు పెట్టింది, నన్నే భయపడేలా చేసింది అని అంటుంది అనన్య. ఇంకా అలా కాంచన, అంటే నీ కారు కింద బాంబు పెట్టుందా, నీకేమీ అవ్వలేదు కదా అని అంటే అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి క్లాప్స్ కొడుతూ నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏంటే పిల్ల పిచ్చుక, నాకు తెలుసు నువ్వు ఎక్కడికో తీసుకువెళ్ళి కారు ఆపుతావని, అందుకే ఈ పార్టీ ఫంక్షన్ అయ్యేంత వరకు ఫుల్ ట్యాంక్ కొట్టించే బాంబు పెట్టాను, అందుకే నువ్వు వచ్చేసరికి ఇంత టైం అయింది. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసిన నా ఫ్యామిలీ జోలికి, అంటే అక్క, బావ, నా అబ్బాయి రోహిత్, నా చిన్న కొడుకు దర్శన్, లహరి, శరణ్య ఇంట్లో ఏ ఒక్కరి జోలికి వచ్చినా, ఇప్పుడు బాంబు పేలలేదు కానీ ఈసారి ఖచ్చితంగా పేలుతుంది. ఇట్స్ మై ప్రామిస్. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఏయ్, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అవమానాలు ఇక్కడ చేస్తున్నా, ఎంతలా చంపాలని ప్రయత్నిస్తున్నా నిన్నెందుకు తెలుసా ఈ ఇంట్లో ఉండనిస్తున్నాను? నువ్వేదో మహారాణివనో, నువ్వేదో వెలగబెడతావనో కాదు. ఇద్దరూ ఆడవాళ్లే ఒంటరిగా ఉంటే ఈ సమాజంలో ఎలా బ్రతుకుతారో అని జాలితో ఈ ఇంట్లో నిన్ను, మీ అమ్మని పనివాళ్ళగా ఉండనిస్తున్నాను. ఒక్కరోజుకే మీరు ఎంత దీనమైన స్థాయికి వెళ్ళిపోయారో తెలుసు కదా అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తుంది. కనీసం టిఫిన్కి కూడా డబ్బులు లేకపోతే శేఖరం వచ్చి టిఫిన్కి డబ్బులు ఇచ్చింది, అదంతా గుర్తు చేసుకుంటుంది కాంచన. అవును నిజమే అని అనుకుంటుంది. కాబట్టి మీకు ఇలా అయినా కృతజ్ఞత తీర్చుకునే టైం వచ్చింది, నోరు మూసుకొని ఇంట్లో పని వాళ్ళలా పడుండండి, లేకపోతే అని ఆనందభైరవి గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మీ, ఆ ఆనందభైరవి చెప్పినవన్నీ పచ్చి నిజాలమ్మీ. ఆవిడ మంచిది కాబట్టి, చాలా దేవత కాబట్టి ఈ ఇంట్లో మనల్ని పనోళ్ళగానే ఉండనిస్తుంది, తను గెంటేస్తే మన పరిస్థితి ఏంటి అని అంటుంది కాంచన. అమ్మ, జాలి చూపించడం, కృతజ్ఞత చూపించడం, రుణం తీర్చుకోవడం లాంటివి నా చరిత్రలో ఉండదు. వాళ్ళ స్థానాన్ని నేను కబ్జా చేయాలి, అదే నాకు తెలిసింది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా రోహిత్, ప్రీతి హ్యాపీగా ఇంకొకరితో ఒకరు మాట్లాడుకొని టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా దర్శన్ కూడా శరణ్య దగ్గరికి వస్తాడు. ఏమండి, రేపు మనకి ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కాబట్టి ఫైల్స్ అన్నీ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి అని అంటుంది శరణ్య, ఇవాళ మన ఇంట్లో మ్యారేజ్ డే పార్టీ, ఇవాళ కూడా ఆఫీస్ వర్క్ ఎందుకు అని అంటారు. ఏమండి, పార్టీ టైం అయిపోయింది కాబట్టి ఆఫీస్ గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎంప్లాయీస్ అంటే లీవ్ తీసుకుంటారు, మనం CEO, మనం ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నప్పుడు లీవ్ తీసుకోవడం కరెక్ట్ కాదు కదండి అని పాపం శరణ్య ఫైల్స్ చూస్తూ ఉంటే శరణ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట దర్శన్. శరణ్య, నీకు ఒక మాట చెప్పాలి అని అంటారు. ఏమండి, మళ్ళీ తిట్టాలనుకుంటున్నారా? నాకు ఓపిక లేదు అని అంటుంది. ఏంటి శరణ్య, ఎప్పుడు నేను తిడతానా? నేను మరీ ఎంత కోపిష్టినా అని అడుగుతారు. ఏమో, మీరెప్పుడు ఎలా ఉంటారో మీకే తెలీదు అని అంటుంది శరణ్య. లేదు,
తిట్టడానికి కాదు. రేపు ఎలాగో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా, కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేస్కి వెళ్దాం అని అంటాడు దర్శన్. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ముందే చెప్తున్నాను అని. అలా ఇంకా హ్యాపీగా దర్శన్ రేపు ఎలా అయినా శరణ్యని ఒక మంచి ప్లేస్కి తీసుకువెళ్ళి నా మనసులో మాట చెప్తాను, తనని భార్యగా అంగీకరిస్తున్నట్టు ఐ లవ్ యూ చెప్తాను అని పాపం దర్శన్ చాలా హ్యాపీగా మనసులో ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దర్శన్ శరణ్య ఆఫీస్కి బయలుదేరుతారు. ఇంకా అలా వాళ్ళ వైపు కోపంగా జలస్గా చూస్తూ ఉంటుందన్నమాట సమీరా అలియాస్ సౌమ్య. ఇంకా ఏంటి వీళ్ళు ఇంత లేటుగా వచ్చారు అని చెప్పి చూస్తూ ఉంటే, ప్యూన్ మీరు వెంటనే అన్ని అరేంజ్మెంట్స్ చేయండి, ఇవాళ బోర్డ్ మీటింగ్ ఉంది కదా అని చెప్పి ఇంక అందరి బోర్డ్ మీటింగ్కి అయితే వెళ్తుందనమాట శరణ్య. సో మనం అనుకున్న డిజైన్స్ని క్లయింట్స్ ఒప్పుకోవడంతో ఇవాళ వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకోవడానికి వస్తున్నారు. అండ్ వన్స్ కాంట్రాక్ట్ ఫినిష్ అయిన తర్వాత బ్రెయిన్ స్ట్రామింగ్ చేద్దాం, అంటే ఇంకా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా ఉంటే వాటిని మనం వాషౌట్ చేయాలి. అవి వస్తే వచ్చే సంక్రాంతికి కూడా మనం క్లయింట్స్కి మాత్రమే కాదు మనకున్న కస్టమర్స్కి కూడా ది బెస్ట్ ప్రొవైడ్ చేయగలం, సరేనా అని శరణ్య అంటుంది. ఓకే మేడం, ఖచ్చితంగా మేమందరం మంచి ఐడియాస్తో వస్తామని ఇంకా ఎంప్లాయీస్ అందరూ చెప్తూ ఉంటారు. అదే టైంకి అదంతా చూస్తూ ఉంటుందన్నమాట సమీరా. వెంటనే శరణ్య దగ్గరికి వెళ్ళి, మేడం నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, మీరు ఇప్పుడు చూస్తారా అని అడుగుతుంది. అప్పుడే కరెక్ట్గా దర్శన్ వస్తాడు. శరణ్య అని పిలుస్తాడు. ఏమండి లోపలికి రండి అని అంటుంది. శరణ్య మీటింగ్ అయిపోయింది కదా, మర్చిపోయావా, నేను బయటికి తీసుకువెళ్తానన్నాను అని అంటారు. ఓ అవును కదా, సారీ అండి. సౌమ్య, నీకు ఎలాంటి ఐడియా వచ్చినా మేక్ ఇట్ ఇన్ టు ఎ ఫైల్. అండ్ నాకు కొంచెం వర్క్ ఉంది, ప్యూన్కి ఇచ్చేసే, నేను రేపు వచ్చి చూస్తాను. ఏమండి వెళ్దామా అని ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరు వెళ్ళిపోతారు. ఇదేంటి దర్శన్ మొహంలో మార్పు కనబడుతుంది, శరణ్యపై ప్రేమ చూపిస్తున్నాడు. శరణ్యను చూస్తుంటే దర్శన్కి ఖచ్చితంగా భార్య అయిపోలా కనిపిస్తుంది. లేదు ఎలా అయినా తెలుసుకోవాలి, ఫాలో అవ్వాలి అని ఇంకా సమీరా అయితే ఫాలో అవుతుంది శరణ్య అండ్ దర్శన్ని. దర్శన్ శరణ్యని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు. ఏమండి ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. సర్ప్రైజ్ అన్నాను కదా అని ఇంకా హ్యాపీగా తీసుకువెళ్ళేసరికి అది ఒక మంచి ప్లేస్ అనమాట. లైక్ ఓషన్ లేక్ వ్యూ ఉన్న ఒక హోటల్ లాంటిది. ఇంకా రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు దర్శన్ శరణ్యని. ఇక్కడికి తీసుకొచ్చారేంటండి అని అడుగుతారు. ఏం లేదు, నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు నేను అమ్మ ఇక్కడికి వచ్చేవాళ్ళం, నా మనసులో ఏ బాధ ఉన్నా అమ్మతో నేను ఇక్కడే చెప్పుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానంటే అని అంటాడు దర్శన్. అంటే అని అంటుంది శరణ్య. వెంటనే దర్శన్ అయితే ఒక ఫ్లవర్ తీసి ఐ లవ్ యూ శరణ్య అని గట్టిగా చెప్తాడు. ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. నేను విన్నది నిజమేనా అని చెప్పి పాపం అలా చూస్తూ ఉండిపోతుంది శరణ్య. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న సమీరకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంకా కోపం వచ్చి వాళ్ళిద్దరి వైపు కుళ్ళుకుంటూ చూస్తుంది. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావు కదా అని అడుగుతారు. అయ్యో అదేంటండి, నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడం ఏంటి? మీరు నా భర్తగా నేనుండాలని, నేను మీతో సంతోషంగా ఉండాలని అనుకోని రోజంటూ లేదు. ఇప్పటికైనా నా వ్యక్తిత్వాన్ని మీరు అర్థం చేసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. ఇంకలా శరణ్య దర్శన్ ఇద్దరు హ్యాపీగా ఉండేసరికి అదంతా చూస్తూ జలస్గా ఫీల్ అయ్యి దర్శన్ ఇంకా తనకి దక్కడు అని కన్ఫామ్గా ఫిక్స్ అయిపోతుంది సమీరా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.